జై శ్రీరామ్. పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేని పరిస్థితి వచ్చింది. పీఓకేలో ముఖ్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ట్రైన్నే హైజాక్ చేసి ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ యొక్క డొల్లతనం, పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపం ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రపంచం ముందు తేలిపోయింది. అది ఇక పాకిస్తాను ఏమీ లేదు, పెద్ద గాడి గుడ్డే అన్నంత పరిస్థితి వచ్చింది. అంటే ఏ రకంగా కూడా తన వాళ్ళను కూడా కాపాడుకోలేనంత నీచ పరిస్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉందని చెప్పని అందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా ఆసియా ఖండానికి సంబంధించి ఇది ఒక పెద్ద బ్రేక్ త్రూ. ఇది అంటే ఇట్లాంటి సంఘటనలు ఆఫ్ఘనిస్తాన్లో జరిగినా కూడా ఇప్పుడు అంతో ఇంతో అది ప్రశాంతంగా ఉంది. శ్రీలంకలో ఒకప్పుడు ఎల్టీటీకి సంబంధించిన ఉగ్రవాద చర్యలు విపరీతంగా జరిగినా కూడా అది సెట్ అయి ఉంది. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి, బర్మాలో ఉన్నాయి. ఇక ఇక్కడ చిల్లర వల్లగా ఏదో కొంత కార్యక్రమాలు, ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా ఈ స్థాయిలో జరగడం అనేది కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి చెంపదెబ్బలాగానే ఉంది. ఇప్పుడు ఇది భారతదేశానికి ఏమన్నా అడ్వాంటేజా? భారతదేశానికి ఏమన్నా దీనివల్ల లాభమా? పాకిస్తాన్ కనుక చిన్నాభిన్నమై 3 ముక్కలు అయిపోతే భారతదేశానికి ఏమన్నా లాభమా అని ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న తలెత్తుతోంది. అంటే పీఓకే కనుక భారతదేశంలోకి వస్తే అది మన భారతదేశానికి మంచిదా చెడ్డదా? ఇది ఒక చర్చ. సరే, చర్చలో కూడా కొందరు కావాలి, పీఓకే మన భారతదేశంలో రావాలి, విల్లం కావాలని చెప్పి కొందరు అంటున్నారు. కొందరు వద్దు భయ్య, మళ్ళీ లేని రపరప ఎందుకు పెట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఏదైనా ఒక వ్యూహాత్మకంగా భారత్ ముందుకు వెళ్తోంది పీఓకే సంబంధించి అని చెప్పని మాత్రం చాలా మంది చెబుతున్నమాట. అంటే అంతర్గతంగా అంతర్లీనంగా ఎవరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు చాలా మంది భారత వ్యతిరేకులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట లేచిపోయారు, కాల్చబడ్డారు. విచిత్రమైన పరిస్థితులు. అసలు ఎవరికి దొరకరాబోయ్ అనుకున్న ఉగ్రవాదులు కూడా మసీదు నుంచి బయటకు రాగానో, ఇంకెక్కడి నుంచో బయటకు రాగానో, లేకపోతే కార్లో పోతుంటేనో చంపివేయబడ్డారు. అంటే ఇక్కడ ఏదో భారతదేశానికి సంబంధించి ఒక మద్దతుగా పాకిస్తాన్లో పనిచేయడానికి ఒక వింగ్ ఉంది, ఒక గ్రూప్ ఉంది, ఒక దళం ఉంది అని చెప్పని చాలామంది చెబుతున్నమాట. ఎలా చెప్పినా ఏది చేసినా రైల్వేకు సంబంధించి, రైల్వే హైజాక్కు సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వము అందరినీ చంపేసి అందరినీ విడిపించుకుపోయినా ఏది చేసినా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ పీఓకేలో ఈ బిఎల్ఏ అనేది ఒక పెద్ద సవాల్ విసిరిందని మాత్రం చెప్పొచ్చు. ఈ సవాలు విసిరిన సవాల్ను పాకిస్తాన్ ప్రభుత్వము స్వీకరించడం లోపల ఫెయిల్ అవుతోంది అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నమాట. ఇది ఏ రకంగా చూసుకున్నా, అంటే పీఓకేలో జరుగుతున్న ఈ అంతర్యుద్ధం కావచ్చు, లేకపోతే రాజకీయ పరిణామాలు భారతదేశానికి అనుకూలంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలా జరగాలనే కోరుకుందాం. జై శ్రీరామ్.